బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. నువ్వు కొడితే దెబ్బ ఎలా ఉంటుందో జస్ట్ టీజర్తో చూపిద్దాం అనుకున్నాం. మేము ఇంకా ట్రైలర్ సినిమానే సిద్ధం కాబోతోంది. టర్కీ గెట్ రెడీ ఫర్ ద రియల్ టేస్ట్ ఆఫ్ వాట్ భారత్ ఇట్ ఇస్. అవును, టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. భారత్ మిజైల్స్ కొంటోంది. టర్కీ శత్రు దేశం గ్రీస్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ LACM తో పాటు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ని కొనేందుకు గ్రీస్ ఆసక్తి చూపిస్తోంది. భారత్ నుంచి గ్రీస్ కు అనధికారికంగా 1500 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన, అంటే 1500 కిలోమీటర్ల రేంజ్ కలిగిన LACM తో పాటు మరికొన్ని క్షిపణులు కావచ్చు, మిసైల్స్ ని కావచ్చు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది భారత్ గ్రీస్ కి ఇచ్చేందుకు. మరి ముఖ్యంగా గ్రీస్ కూడా భారత్ నుంచి కొనేందుకు మరింత ఆసక్తిని చూపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు టర్కీ సాయం అందించింది. డ్రోన్లను అందించి ఇటు భారత్ ను దెబ్బ కొడతామని చెప్పి ప్లాన్ చేస్తుంది. ప్రతీకారంగా గ్రీస్ కు సాయం చేస్తోంది భారత్ మిసైల్స్ తో రక్షణ సామర్థ్యం పెంచుకోవాలనుకుంటోంది గ్రీస్. టర్కీ గ్రీస్ మధ్య దీర్ఘకాలికంగా ఉద్రిక్తతలున్నాయి, వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భారత్ కు గ్రీస్ కు మధ్య ఈ ఒప్పందాలు చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గ్రీస్ కు భారతదేశం S-400 ఆ మిసైల్ సిస్టమ్ ఉంది కదా, అది అప్పగించే అంశానికి ఇన్ఫాక్ట్ అప్పగించడం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ మిసైల్స్ ను గ్రీస్ కొనుగోలు చేయాలనుకుంటోంది. ఎందుకంటే భారత్ ఇక్కడ పాకిస్తాన్కు ఎటువంటి రుచి చూపించిందో యావత్ ప్రపంచం కూడా చూసింది. పాకిస్తాన్ ఎన్ని కబుర్లు చెప్పినా, పాకిస్తాన్ ఇంకెంత దారుణంగా మాట్లాడినా, పాకిస్తాన్ ఎటువంటి కుతంత్రాలకు తెరలేపినా, పాకిస్తాన్ ఇంకా ఎటువంటి హేయమైన మాటలకు దిగినప్పటికీ కూడా, దుర్మార్గపు చర్యలకి ఉపక్రమించినప్పటికీ కూడా భారత్ ఎక్కడ ఆగింది లేదు. దెబ్బకు దెబ్బ తీస్తోంది భారత టర్కీని. మరి ముఖ్యంగా గ్రీస్కు తన ఆయుధ సాయం అందించేందుకు భారత్ సిద్ధమవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆ మ్యాప్ చూసే ప్రయత్నం చేస్తే, ఆ మ్యాప్ చూస్తేనే అర్థమైపోతుంది అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. సో ఈ నేపథ్యంలోని గ్రీస్కు సంబంధించి మన రక్షణ వ్యవస్థ కావచ్చు, మన మిసైల్ సిస్టమ్ కావచ్చు, మాకు ఇవ్వండి బాబు అంటోంది ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం, గ్రీస్కి భారత్ అవసరం ఉంది. ఎందుకంటే టర్కీ తమ మీద చాలా దారుణంగా వ్యవహరిస్తోంది అనేది అక్కడ గ్రీస్ వాసులకి, మరి ముఖ్యంగా అక్కడ ప్రభుత్వానికి తెలుసు. మరి ముఖ్యంగా వాళ్ళిద్దరికి మధ్య ఉన్న శత్రుత్వం ఈనాటిది కాదు, ఏనాటితో ఎప్పటి నుంచో, మరి ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం నుంచి అనే చెప్పుకోవాలి. కొన్నేళ్ల క్రితం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఆ ఇబ్బందికర వాతావరణం ఉంటూనే ఉంది. ఎప్పటి నుంచి అంటే కనుక దాదాపుగా ఇది ఒట్టమన్ సామ్రాజ్యం పాలన నుంచి, ఎందుకంటే 1830లోని ఒట్టమన్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్రం పొందినప్పటికీ శతాబ్దాల ఒట్టమన్ పాలన కావచ్చు, గ్రీకు ప్రజల తిరుగుబాట్లు కావచ్చు, రెండు దేశాల మధ్య ఆ దీర్ఘకాలిక విభేదాల కారణమయ్యాయి. దీంతో పాటు 1922లో గ్రీకు సైన్యం ఓడిపోయిన తర్వాత టర్కీ రిపబ్లిక్గా ఏర్పడింది. అక్కడ 1923లో మొదటి ప్రపంచ యుద్ధ సందర్భంలో యుద్ధ మిత్ర దేశాలుగా టర్కీ ఒక ఆధునిక సరిహద్దులను నిర్ణయించే క్రమంలో ట్రీటీ ఆఫ్ లౌసాన్ పై సంతకం చేశాయి. ఈ ఒప్పందం చారిత్రాత్మకమైనది, ఎందుకంటే శత్రుత్వాన్ని పూర్తిగా పరిష్కరించలేకపోయింది అనే మాట కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు అక్కడ అనేక కారణాలు, మరి ముఖ్యంగా అక్కడ కూడా వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎయిర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ. సో ఇప్పుడు భారత్ ప్రతీకారం తెచ్చుకుంటుంది. టర్కీ కుతంత్రాలను ఏదో అంటూ ఉంటాం కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పి, ఏమంటారు, ముళ్ళుతోనే తీయాలి. సో వీళ్ళకు కూడా జలాల విషయంలో ఇష్యూస్ ఉన్నాయి, ఎయిర్ ఇష్యూస్ ఉన్నాయి, గగనతలం విషయంలో ఆ ఇష్యూస్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు నేచురల్ గ్యాసెస్కి సంబంధించి కావచ్చు, ఆ ఫ్యూయల్ విషయంలో కావచ్చు, వీటి విషయంలో కూడా ఇష్యూస్ని వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అక్కడ నేచురల్ గ్యాస్ సంబంధించి ఆ అన్వేషణ మీద పోటీ హక్కులు, నావంటే నావి అంటూ కూడా వాళ్ళిద్దరూ ఒక విధంగా చెప్పాలంటే ఒక రకంగా పోట్లాటకు దిగినట్టే.
ఆ సైప్రస్ వివాదం అది ఎప్పుడది 19వ శతాబ్దం నాటిది. 1974లో టర్కీ సైప్రస్ను ఆక్రమించినప్పటికీ, ఇన్ఫాక్ట్ టర్కీ సైప్రస్ను ఆక్రమించినప్పటి నుంచి గ్రీక్కి టర్కిష్కి వీళ్ళిద్దరికి మధ్య ఇష్యూస్ రన్ అవుతూ ఉన్నాయి. గ్రీక్కి టర్కిష్ సైప్రియట్ భూభాగాలుగా విభజించిన సందర్భం ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైంది. అంటే 19వ శతాబ్దం నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇప్పుడు ఇండియన్ మిసైల్స్ని గ్రీస్ కొంటోంది. ఇండియన్ మిసైల్స్ని గ్రీస్ గ్రీక్ ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, మన సత్తా ఏంటో విజువల్స్ చూద్దాం. రైట్, ఇండియాకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఇండియా సత్తా ఏంటి, ఇండియా ఏం చేయగలదు అనేది యావత్ ప్రపంచం చూసింది. మరి ముఖ్యంగా మన డిఫెన్స్ మిసైల్స్ కావచ్చు, లేకపోతే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు. సో ఈ నేపథ్యంలోని గ్రీస్ కూడా ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది. సో ఇప్పుడు అవి అంటే భారత్ నుంచి లబ్ధి పొందాలి. భారత్ చాలా శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసుకుంటోంది. తనకు తానుగా తనని తను రక్షించుకోగల సత్తా భారత్కి ఉంది అని చెప్పి అవి నమ్మాయి. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి కొనుగోలు చేస్తే మనకు ఉపయోగపడుతుంది. టర్కీ డ్రోన్స్నే తిరగొట్టగలిగింది. టర్కీ డ్రోన్స్ని పూర్తిగా విసిరికొట్టాం మనం. ఇటు భారత భూభాగంలోకి వచ్చే లోపలికి వాటిని తిప్పుకొట్టిన సందర్భం ఉంది. ఆ దేశంపై మిజైల్స్ను అంటే గ్రీక్ సంబంధించి మద్దతు ఇస్తూనే ఎందుకంటే వాళ్ళకి పడి సావదు అక్కడ. భారత్ నుంచి గ్రీస్ అత్యాధునిక లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ని కొనుగోలు చేసింది. ఒకవేళ భారత్ గ్రీస్కి క్షిపణికి వాళ్ళకి ఇచ్చిందనుకుందాం. భారత్ కనుక గ్రీస్కి క్షిపణి కనుక ఇస్తే అది వ్యూహాత్మక చర్య కావచ్చు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన సంగతి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పాక్ కూడా ఇన్ఫాక్ట్ పాక్ పై దాడులకు సంబంధించి మాట్లాడుకున్నాం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, భారత్ పై దాడులను మొదలుపెట్టింది. దాంట్లో టర్కీ హస్తం ఉంది. టర్కీ డ్రోన్లు ఉన్నాయి. ఆ తర్వాత టర్కీ ఎటువంటి పన్నాగాలు పడిందో మనం చూసాం. భారత్ సైన్యం వాటిని సమర్థవంతంగా త్రిప్పికొట్టింది.